అసెంబ్లీలో వచ్చి మీరేం మాట్లాడతారు ఇవాళ? జగన్ గారిది ఏం లేదు, పక్కన పెట్టేయడమే. కేలెత్తి చూపించే దమ్ము లేక మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇస్తానంటే ఆయన 5 ఏళ్ళు మళ్ళీ ఏం చేశాడని. ఏ వాగుల్లోనైనా ఏ వంకల్లోనైనా మీరు ఇసుక తీసుకెళ్ళపన్నాడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిస్తానండి మీకు ఇసుక. ప్రతిపక్షం లేదు కదా, ప్రతిపక్షం లేదు ఎలా మాట్లాడతావు? ఓ చిన్నపిల్లని పెట్టుకొని మామ ఏ మామకి ఇచ్చేసారు? మరి ప్రతిపక్ష హోదా ఎలా వచ్చింది ఆయనకి? ఆయన బుర్ర ఏదైనా మోకాళ్ళలో ఉందా ఆయనది? అసెంబ్లీ సమావేశాలు బ్రహ్మాండంగా జరుగుతాయి, ఎదురు లేదు. చంద్రబాబు నాయుడు గారు మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు ఈ రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర ప్రజలు కసిదీరా పగ తీర్చుకొని నోరెత్తి మాట్లాడకుండా అసెంబ్లీలో కనుచూపు మేర అంటే అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు రాష్ట్ర ప్రజలు కసిదీరా పగ తీర్చుకున్నారు. అసెంబ్లీలో వచ్చి మీరేం మాట్లాడతారు ఇవాళ? మాకు గెలిస్తే ముఖ్యమంత్రి, లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా. ప్రజా సమస్యల పట్ల మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలోనే ఇచ్చినటువంటి మాట ప్రకారం మే నెలలో 3,000 పెన్షన్ కూడా 7,000 ఇస్తానని మా అధినాయకుడు చెప్పారు. అనుకున్న ప్రకారం కోడ్ అమలైన తెల్లారి 7,000 పెన్షన్ ఇచ్చారు. ఇది వాస్తవా? ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు. దీపావళి పండుగ రోజు 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మాట వాస్తవా కాదా? ఇసుక ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ, వైద్యం ఫ్రీ, ఇళ్ళు ఫ్రీ, విద్య ఫ్రీ. ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో? ఎవరు? ఏ స్టేట్లో? ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ మీరు చెప్పండి. మిమ్మల్ని ఏ వాగుల్లోనైనా ఏ వంకల్లోనైనా మీరు ఇసుక తీసుకెళ్ళపన్నాడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిస్తానండి మీకు ఇసుక. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో కలెక్టర్ గారు అండోళ్ళు ఒకటే చెప్పారు, మీరు వాగుల్లో కానీ వంకల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఇసుక తోడుకోమని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మైనింగ్ మంత్రి గారు తెచ్చిస్తారండి మీకు ఇసుక. మీరు తెచ్చుకో వెళ్ళి, నువ్వు మీ కుటుంబం వెళ్ళి బుట్టలు తెచ్చుకో వెళ్ళి తెచ్చుకోవా. నీకు ఇసుక అన్నం కలిపి చంద్రబాబు నాయుడు గారు నోట్లో పెడతాను నీకు చెప్పారా? మీరు చెప్పండి. ఇసుక ఏమన్నారు? ఆనాడు ఇసుక అనేది బంగారంతో సమానంగా ఉంది, పంచభూతాల కన్నా ఎక్కువగా ఉంది, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి అయితే ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు. 12,000 రూపాయలు ఇస్తానన్నాడు. చొక్కా పట్టుకుని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి. డూప్లికేట్గా ఇసుక అమ్ముతున్నాడు బ్రోకర్ అని చెప్పి. దానికి ప్రభుత్వం మీద ఎందుకంటే మాట్లాడతావు? నువ్వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి నీకు చేతనైతేను. అందితే జుట్టు అందపోతే కంటికి కనపడితేనేమో దొంగ, కంటికి కనపడిపోతారని టీడీపీ వాళ్ళు మొఖాన్ని రాసి ఉందా? ఆడోడు చెక్ పోస్ట్ దగ్గర కానీ పసుపు రంగు జెండా కట్టుకుని డబ్బులు వసూలు చేయమన్నాడు. సాక్షి పేపర్ చదివే వాళ్ళ తెలుగుదేశం కాదు, ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళ వైసీపీ కాదు. తీసుకున్నవాడు ఏమైనా చెప్పాడంటే టీడీపీ వాళ్ళని మా పార్టీ బతుకు మేము ఎందుకు ఇడుచుకుంటాం? అంత అవసరం మాకేంటి? మాది లక్ష్మీపుత్రుల పార్టీ. ₹1 ఖర్చు పెట్టేవాళ్ళం కానీ ఇసుక దగ్గరను, తిరుపతి వెంకటేశ్వర తలనీలాల దగ్గరను, కల్తీ నెయ్యి దగ్గర తినాల్సినంత అవసరం మాకు లేదు. వైసీపీ విజయసాయి రెడ్డిని అడగండి చెబుతాడు. ఇదేంటి? అతను సలహాదారులుగా పెట్టుకునే వాళ్ళు ఎవరంటే ఎవరికైనా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇతను కష్టపడ్డా పర్లేదు కానీ భవిష్యత్తులో ముందుకు రావాలంట. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి ఇంతమంది సలహాలు చెప్పి వైసీపీ పార్టీ భవిష్యత్తు అంటే నేనేం చెప్తాను? బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, లేదా విజయసాయి రెడ్డి గారిని అడగండి. మా దగ్గర ఏమన్నా వాళ్ళ భవిష్యత్తు, మా పార్టీ విధి విధానాలు చెప్పండి, నేను చెబుతా. కానీ యువజన, శ్రామిక, రైతు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే నాకెట్ట తెలిసిద్ది? వాళ్ళు అడిగేవాళ్ళు కూడా ఉంటారు, మా వ్యక్తిగతం నీకెందుకయ్యా అని. గ్రూప్ 2 విద్యార్థులు ఇక్కడ రోడ్డును పెడితే ఇక్కడ నారా లోకేష్ గారు వెళ్ళి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తానని చెప్పి ఇవన్నీ చాలా చెబుతారు. ఆ లెక్కన దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు శైలి ఉందని ఇంట్లో కూర్చున్నాడుగా. చంద్రబాబు నాయుడు గారు యోగులు, మునులు, యతీశ్వరులు, ఋషులు కూడా ఉన్నటువంటి వ్యక్తిగా దావోస్ పర్యటనలోకి వెళ్తే యువకులు సైతం కూడా సూట్ వేసుకున్నారు. ఆ మహానుభావుడు 73 సంవత్సరాల పర్యటనలో ఆ గంజి చొక్కా వేసుకుని దావోస్ పర్యటన లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారు. క్రికెట్ కంటికి కనపడతాయి. మీ ఇంట్లో మీరు క్రికెట్ చూడలేదేంటి? క్రికెట్ అంటే నారా లోకేష్ గారు క్రికెట్ చూడకూడదా? టీవీ చూడకూడదా? మరి గతంలో ఇంకో ముఖ్యమంత్రి గారు పబ్జీ గేమ్లు ఆడే సందర్భాలు చాలా ఉండి వెళ్ళి ఆయన అడగండి ఆ మాట. చంద్రబాబు గారు చేసేవన్నీ కరెక్ట్గా చేసుకొని పోతున్నారు. మన ఇమాములకు కూడా డబ్బులు ఇచ్చారు, మళ్ళా మోదీలకు కూడా డబ్బులు ఇచ్చారు. ప్రతి ఒక్క మొన్న పాలాభిషేకం కూడా చేసాం. ఆయన చేసే పనులు మెచ్చుకొని పవన్ కళ్యాణ్ కూడా అందరూ బాగానే చేస్తున్నారు. దీంట్లో డోకా లేదు. ఇంకా 10 ఏళ్ల పాటు మన కూటమి ప్రభుత్వం నడుస్తుంది. జగన్ గారిది ఏం లేదు, పక్కన పెట్టేయడమే, అంత అయిపోయింది. ఎందువల్లనంటే ఆయన పద్ధతి కరెక్ట్ కాదు. అసెంబ్లీకి వచ్చి అలా వెళ్ళిపోతాడు ఎమ్మటే. అసలు కరెక్ట్గా మాట్లాడితే కదా ప్రజలకు కూడా తెలిసేది. అసెంబ్లీ మాట్లాడితేనే కదా తెలిసేది. తెలియంది ఎలా తెలుస్తుంది? బయటకు వచ్చి మాట్లాడితే సుఖం ఏముంది? ఆడు మాట్లాడి గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు తెలుస్తుంది. నువ్వు చెప్పకుండా వచ్చి 2 నిమిషాలు వెళ్ళిపోవటం అది కరెక్ట్ కాదు. మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడు. ప్రజల తరపున ఉంటే, ప్రజల తరపున లేకుండా నువ్వు మాట్లాడితే సుఖమే ఉంది. బయటకు వచ్చి మాట్లాడతాను, నేను కూడా మాట్లాడతాను. బయటకు వచ్చి మాట్లాడాలంటే ప్రజలు అక్కడే
కూర్చో అసెంబ్లీలో మాట్లాడాలి. అందుకనే ఈ కూటమి ప్రభుత్వానికి తిరిగే లేదు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో మేము ఉంటామని చెప్పి అంటారు, ప్రశ్నిస్తే అవకాశం ఉంటుంది, మాకు భయపడుతున్నారు మమ్మల్ని అని చెప్పి అంటారు. మేము అసలు అక్కడ ఏం లేనిది ఎలా ఇస్తారు? అక్కడ లేదు కదా, లేనిది ఎలా ఇస్తారు? మామూలుగా వచ్చి మాట్లాడుకోవడమే. ఆడ అట్టేం ఉండదు. నువ్వు అసలు అక్కడ ఇదే లేదు కదా, ప్రతిపక్షం లేదు కదా, ప్రతిపక్షం లేని ఎలా మాట్లాడతావు? అందుకని దాని అస్తమైనది ఏం లేదు. నువ్వు మాట్లాడు కావాలంటే. ఎలా ఉంది సూపర్ 6 అమలు అట్లా ఉంది? అన్నీ వస్తాయి, ఒక్కొక్కటి లైన్ అయిపోతూనే ఉంది. ఈ కంగారు పడి వీళ్ళు ఇది రావట్లేదు అని ప్రచారం చేసుకోవడం తప్ప అటు ఏముండదు. అన్నీ వస్తున్నాయి, సీరియల్గా వదులుతున్నారు, ఒకటి వస్తుంది. చూసా మీరే చూస్తారు ఆ పరిపాలన ఎలా ఉందని, మీరే మెచ్చుకొని తర్వాత మీరే అవాక్ అయిపోతారు. ఇప్పుడు ఎలా ఉంది 9 నెలలు? బాగుంది, అన్నీ లైన్ బాగానే ఉంది, ఒకటి ఇదైపోద్ది. ఏం నచ్చింది మీకు 9 నెలల పరిపాలన? 9 నెలలు అన్నీ బాగానే ఉన్నాయి. మీకు నచ్చిన పథకం ఏంటి, ఏం నచ్చింది? ఇప్పుడు ఇమాములకి వేశారు, మళ్ళా కొన్ని బాగానే చేసుకుంటూ పోయారు. ఇప్పుడు రోడ్లు ఒక్కరు కూడా డ్యామేజ్ లేకుండా మొత్తం చూసినంత లేక నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. రోడ్డు మన బంగారంలాగా కనపడుతుంది. నెయ్యి పోయి సర్దొచ్చు అసమంటి రోడ్లు కనపడుతున్నాయి, తిరగలేదు. గతంలో బళ్ళు అక్కడక్కడ ఆగిపోయి ఒక బండి తర్వాత ఒకటి వెళ్ళేది, ఇప్పుడు అట్ట కాదు, సీరియల్గా వెళ్ళిపోతున్నాయి. బాగుంది, పరిపాలన బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తారు, ఆయనకు తిరగలేదేగా. జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కొద్దిగా ఏంటంటే ఒకటి మరి చేసుకోవాలి. అప్పుల్లో ఉంది కదా, అప్పులను కూడా కవర్ చేసుకోవాలి, మళ్ళీ ఇది చేయాలి. ఇప్పుడు అటువంటి అప్పులు ఎన్ని తేవచ్చు, మన పనులు కూడా జరగాలి కదా. ఇటు పనులు చేసుకుంటున్నారు, ఎక్కడ రావాలో చూసుకుంటున్నారు. కొద్దిగా వెనక ముందు అవుద్ది, లేట్ అవుద్ది, కానీ పనులు మట్టుకు ఆగో. అది అక్రమార్కులు వాళ్ళంత ఎక్కువే చేశారు. వాళ్ళని చూస్తేనే భయపడేది, అంతకంటే ఎక్కువే చేస్తున్నారు. వాళ్ళేం లేదు, ఇంత బాగుంది సార్. ఇప్పుడు నేను ఒకళ్ళని ఎంచాలంటే వాళ్ళ తప్పు నాకు తెలియాలి. ఇప్పుడు ఒక ఉంది ఆ అమ్మాయి తప్పు నేను తెలుస్తానే కదా ఎంచగలుగుతాం. నువ్వు తప్పు ఎతకడానికి ఏముంది, నువ్వు మాట్లాడాలంటే ఇక్కడ తప్పు లేదు కదా. వాళ్ళు ఏం చేయకపోతే నువ్వు వెళ్ళి ఏలెత్తి చూపిస్తావు. నీకు ఏలెత్తి చూపించే దమ్ము లేక తాడిచ్చిపోయిన ఎండి మిరగాలు ఎదురేసుకొని దళారులు బయట పమ్ముకునే దళారుని ఎదురు పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన. అది నిజంగా రైతులను పెట్టి మాట్లాడమని 6 నెలలు 7 నెలల సంవత్సరం పాటు మంది ఇచ్చే రైతులు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని మాట్లాడమనండి. నాకు రేట్ తగ్గిపోయింది, నాకు కల్పించమని మాట్లాడండి. నీలాంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం దళారుల దగ్గరికి వెళ్ళి బతకట్లేచ్చినోడమ్మ డొంక నెరకలేదని వాడి దగ్గరికి వెళ్తే వాడు బతుకుతాడు, కానీ రైతు నారేసి నీరేసి పండించిన వాళ్ళు ఏం బతుకుతారు? వాడు చేసింది అదేగా. అక్కడ రాయేసేసి దొంగ పేటీఎంలు పెట్టించుకొని మొత్తం తాగుబోతు బ్యాచ్ అక్కడ ఉన్న వీడియోలు కనిపించారు. తాగిన వాళ్ళు ఊగుతూ గదుతూ ఆ ఉన్న సెక్యూరిటీనే ఆ పార్టీ వాడు నెట్టాడు. అతనికి ఎంత భయం వేసి ఉంటుంది అప్పటికే. సెక్యూరిటీ దాని నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని నెట్టాడు, ఇంక తర్వాత ఈయనకే నెట్టాలి, అడి తిరిగి ఇటు తిరిగి. ఇంకా అదే తేడా. ఇంకా అది కూడా నెట్టేస్తాను కారుకి ఎక్కి కూర్చొని చిన్న పిల్లల్ని పెట్టుకొని మామ ఏ మామకి ఇచ్చేశారు, ఇచ్చిన అమ్మ వాళ్ళు ఇచ్చి ఎమ్మటిని తీసుకోవడం, ఎమ్మట కరెంట్ బిల్లులు కట్టడం, ఎమ్మటిని ఆటోలు కట్టడం, లేకపోతే స్కూల్ వాళ్ళేగా మింగారు. ఎవరికి ఇచ్చారు, ఏ పనులు ఉన్నాయి? ఇప్పుడు మేము టైలరింగ్ చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఆ డ్వాక్రా మహిళలకి ఒక రుణమాఫీ వేశారు. ఆ రుణమాఫీ మా డబ్బులు మాకే ఇచ్చారు. అమ్మఒళ్ళు కట్టించారని చెప్పి అమ్మఒళ్ళు తీసేసుకొని అతను తీసుకొని వెళ్ళాడు. ఆ డ్వాక్రా మహిళలకి ఏం చేశారు? ఆయన డబ్బు మా దొంగలించి మేము దాచుకున్న డబ్బు దొంగలిచ్చి మాకే రుణమాఫీకి 4 సంవత్సరాలకు ఒకసారి. అదే బాబు గారు ఉన్నప్పుడు పసుపు కుంకలు చెక్కు 10,000 మేము ఇలా చూసాం. 4 ఏళ్ళు 10,000 చెక్కు ఇలా చూసాం. మేము బంగారమే చేయించుకున్నామా, పట్టీలే చేయించుకుని నాకు తెలుసు. ఇదిగోండి బాబు గారు ఇచ్చిన 10,000తోని మా ఆయన మిగతా డబ్బులు వేసి ఈ సూత్రాలు చేయించుకున్నాం. ఈ సూత్రాలు ఎప్పుడు 2014లో ఎక్కిన తర్వాత ఇస్తే ఈ విశ్వాసం లేని మంద తినేసి ఇల్లు రుణమాఫీ చేసినా కూడా ఇల్లు ఇస్తా రుణమాఫీ విశ్వాసం లేకుండా ఆయనకి వేశారు. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, కరోనాకులు వాడుకొని దాన్ని చెత్త అదే వేసుంటే పుట్టిల్లు నుండి చెత్త ఇంట్లోకి వెళ్ళిన సొంత ఇల్లుకి ఇల్లు తీసుకునే వాళ్ళుగా ఇప్పుడు వచ్చి ఇల్లులు ఇవ్వాలంటే అప్పుడు ఎందుకు మోసం చేశారు? ఇప్పుడు అడగడానికి అన్నం తినేవాడు ఎవడు అడగడానికి హక్కు లేదు. తెలుగుదేశం పార్టీ ప్రశ్నించడానికి లేదు. రక్తం తిని పుట్టి తల్లి ఒడిలో ఉండేవాడు అడిగాడంటే వాడు ఇంక పుట్టగత్తు లేనట్టే. ప్రతిపక్ష హోదా ఇస్తారంటే జనము ఆయనకి ఏ హోదాలో పెట్టారు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడమనండి. ప్రతిపక్షం ఎలా వచ్చింది? 11 సీట్లు ఆయన తలరాతలోనే ఉంది, 11 సీట్లని. మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇస్తానంటే ఆయన 5 ఏళ్ళు మళ్ళీ ఏం చేశాడని ముఖ్యమంత్రి చెప్పే మాటలేనా? ఒక ఎమ్మెల్సీకి హోదా ఉండి 11 మరి ప్రతిపక్ష హోదా ఎలా వచ్చింది ఆయనకి? ఆయన బుర్ర ఏదైనా మోకాళ్ళలో ఉందా ఆయనది? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని మన పోలీసు వాళ్ళని గొడవ తీస్తారన్నారు, వైసీపీ వాళ్ళు ఇంటర్ అని చెప్పారు.
వాళ్ళు చేసేదే అదేనండి. జనాలు వెంట్రుకలు పీకడానికి కూడా వాళ్ళు పనికిరారు. ఒకళ్ళకి ఏదో వాళ్ళు ఉన్నారు కదా, భూ కబ్జాలు చేశారు అందరూ, వాళ్ళని తిరుపతి దర్శనానికి వెళ్తారు, గుండు చేయించుకోవడానికి అక్కడ దగ్గర పెట్టమనండి. భూ కబ్జా చేసిన వాళ్ళందరి నాయకులకి అలా చెప్పండి. వాళ్ళందరూ ఎలా హింసించారంటే మా మైనార్టీ పథకాలని కూడా లాగేశారండి. దుల్హం పథకం కానీ సబ్సిడీ కానీ ఏమి ఇచ్చారనే అండి. మళ్ళీ ఇంకోసారి అసలు జగం పేరేమి మర్చిపోతున్నామండి.